హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై. దీనికోసమైతే లేత దొండకాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చక్రాల్లా కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి, ఇది వచ్చేసి కొత్త కడాయి అండి, స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకున్నాను, చాలా మందంగా ఉంది. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపటమన్నాక దొండకాయ ముక్కలు వేయాలి. బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. కనీసం అరగంట అయినా పడుతుందండి. దొండకాయ నిదానంగా స్లోగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి, మాడిపోకుండా అడగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఉప్పు కారం రుచికి సరిపోను తీసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ తీసుకొని పొడి చేసుకోవాలి. కావాలంటే కొంచెం నువ్వులు, ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయ ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఇంకా దొండకాయ ముక్కలు బాగా ఉడికేదాకా అలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఇందాక పొడి చేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 4-5 నిమిషాల పాటు ఇలాగే కలుపుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా బాగా వేగి దొండకాయ ముక్కలు కూడా పట్టుకుంటుంది. చివర్లో కొత్తిమీర ఆకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకుంటే మంచిగా వేగిపోతాయి దొండకాయ ముక్కలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.